అల్హమ్దులిల్లా. నమాజు నిధులు. నంబర్ 27. ఫజర్ మరియు అసర్ నమాజుల ఘనత. పగలు దూతలు, రాత్రి దూతలు అందులో హాజరవుతారు. సూరత్ బని ఇస్రాయిల్ ఆయత్ నంబర్ 78లో అల్లా తెలిపాడు, నమాజును నెలకొల్పు సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి అలుముకునే వరకు. తెల్లవారుజామున అంటే ఫజర్ నమాజులో ఖుర్ఆన్ పారాయణం చెయ్యి. నిశ్చయంగా తెల్లవారుజామున చేసే ఖుర్ఆన్ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది, అంటే దైవదూతలు హాజరవుతారు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తనను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీ దగ్గరకు రాత్రి దైవదూతలు, పగటి దైవదూతలు ఒకరి వెనుక మరొకరు వస్తూ ఉంటారు. ఈ రెండు బృందాలు ఫజ్ర్ మరియు అస్ర్ నమాజులలో మాత్రం కలుస్తారు. రాత్రంతా మీతో పాటు గడిపిన దైవదూతలు తిరిగి ఆకాశానికి వెళ్ళినప్పుడు ఇదంతా మీ ప్రభువు గుర్తెరిగి ఉంటాడు. అయినా వారినుద్దేశించి, మీరు నా దాసులను ఏ స్థితిలో వదిలిపెట్టి వచ్చారు అని అడుగుతాడు. దానికి దైవదూతలు, మేము వారి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వారు నమాజు చేస్తుండటం కనిపించింది. అంతకుముందు మేము వారి దగ్గరకు చేరుకున్నప్పుడు కూడా వారిని నమాజు స్థితిలో చూశాము అని సమాధానం ఇస్తారు. సహీ బుఖారీ 555, సహీ ముస్లిం 632.